కేయూవీసీకి హైకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకోసం నోటీసులు ఇచ్చినట్టు ఆయన అక్రమాలకు పురుడు పోసుకున్నాడు, అక్రమాలకు మొత్తం టోటల్గా దగ్గరుండి కొన్ని లక్షల రూపాయలు కూడా తన కబంధ హస్తాలు వేసుకొని ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆయన వాడుకున్నటువంటి సొమ్ము ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంది. ఈయనకు నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఈయన పేరుకు మాత్రమే ప్రొఫెసర్, కానీ ఈయన వెనక అవినీతి చేసినటువంటి అధికారుల సంఖ్య కూడా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ అని కూడా చెప్పొచ్చు. వీసీ తాటికొండ రమేష్ అక్రమాలు ఈయన ఒక్కొక్కటి లాగిన కొద్దీ కూడా బట్టబయలు అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడ మనకు ఆడిట్ సంబంధించినటువంటి బ్రాంచ్కి సంబంధించినటువంటి వాళ్ళు చేసిళ్ళు ఎంత ఘోరంగా డబ్బులు వాడుకున్నాడు, ఏ విధంగా వాడుకున్నాడు, హైకోర్టు నోటీసులు ఎందుకోసం ఇచ్చింది, ఎవరి మీద ఇచ్చింది, ఈయన చేసేటువంటి నిజాయితీ ఎంత, ఈయన చేసేటువంటి చేసిన వర్క్ ఎంత, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు, ఈయన వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఈయన బీఆర్ఎస్ హయాంలో ఉన్న తరుణంలో ఒక వీసీగా ఉండి బీఆర్ఎస్ను ప్రభుత్వాన్ని పొగిడినటువంటి నేపథ్యం కూడా ఉండే. అంటే కాళేశ్వరం మీద గొప్పగా ఆర్టికల్ రాసి మిగిలిన కేసీఆర్ గురించి రాసి ఎన్నో ప్రభుత్వ శాఖలో ఉండి ఒక అత్యున్నతమైన హోదాలో ఉండి కూడా ఆయన భజన చేసుకునే నేపథ్యం ఉంది ఈ రమేషుడు. వీసీ వ్యక్తిగత కేసుకు విశ్వవిద్యాలయం సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. లెక్కపత్రం లేకుండా లెక్కలేనంత సొమ్ము ఖర్చు చేశారు. విశ్వవిద్యాలయ సొమ్ము వాడకంలో నియమ నిబంధనలు వీసీ పదవి అక్రమమే, విశ్వవిద్యాలయ సొమ్ము ఖర్చు అక్రమమే, వీసీ పరిపాలనలో ఎక్కడ కానరాని నిజాయితీ. ఈయన ఉన్నటువంటి ఈయన పదవి అక్రమమే, ఈయన వాడుకున్నటువంటి సొమ్ము అక్రమే. ఆయన పర్సనల్ సంబంధించిన కేసు విషయంలో కూడా ప్రభుత్వ సొమ్మును గండి కొడుతూ ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి ఈయన తాటికొండ రమేష్ వీసీ. ఈయనకి ఎంత నిజాయితీ ఉందో అని మనం రాసినాం. దీనికి సంబంధించిన చూడండి ఎన్ని లక్షల రూపాయలు వాడుకున్నాడో. వ్యక్తిగతంగా వాడుకున్నటువంటి డబ్బులు ఇవి. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన ఆడిట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక రిలీజ్ చేసినటువంటి లేఖ, దానికి సంబంధించినటువంటి ఆడిట్కి సంబంధించినటువంటి పత్రంగా చూడండి ఎట్లా వాడుకున్నాడు. ఇష్టానుసారంగా ఆయన సొంతంగా వాడుకున్నటువంటి అమౌంట్ ఇది ఒకటే కాదు, సుమారుగా కొన్ని లక్షల రూపాయలు కూడా బట్టబయలు చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ డబ్బులను కూడా ఈ సమాజానికి చూపించేటువంటి ఏకైక పత్రిక, ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ మాత్రమే ఇవన్నీ కూడా చూపించడం సిద్ధంగా ఉన్నాం. ఆయన సొంతంగా వాడుకున్నటువంటి డబ్బులు, దాని మీద కూడా రోజుకు బిగుస్తున్న ఉచ్చు కూడా ఉన్నది. జైభీం దినపత్రికలో వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో దినదినానికి అక్రమ పరిణామాలకు హద్దు లేకుండా పోతుంది. వీసీ తాటికొండ రమేష్ ఉపకులపతి నియమాలకు విరుద్ధంగా 10 సంవత్సరాల ఆచార్య పదవి అర్హత కాలం లేకుండా వంకరదారుల్లో వీసీగా వచ్చి అక్రమ పద్ధతిలోనే విశ్వవిద్యాలయ సొమ్మును దుర్బలంగా ఖర్చు చేశాడు. తన వ్యక్తిగత ఉపకులపతి అక్రమ సొమ్మును ఏ విధంగా వాడుకున్నాడో ఆయన ఇష్టానుసారంగా ఎట్లా వాడుకున్నాడు అంటే 10 సంవత్సరాలు నిండక ముందుకే అక్రమ పద్ధతిలో వీసీ పదవిని తెచ్చుకున్నటువంటి మహామేధావి ఈ వీసీ గారు. ఈయన మాకు నోటీసులు పంపించి నిజంగా 50 లక్షల నోటీసులు పంపించి మీ దమ్మెంత చూసుకోండి, మీరు ఇదేం చేసుకుంటారని చెప్పినటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి వీసీ. దౌర్భాగ్యమైన వీసీ. ఈయన ఎన్ని అన్న తక్కువనే. ఒక టీవీ ఛానల్, ఒక దళిత పత్రిక, ఒక దళిత టీవీ ఛానల్ ఈ సమాజంలో మెరుగైన సమాజం కోసం ఇవాళ పురుడు పోసుకుంటే ఆ సమాజంలో ఉన్నటువంటి అభినందించేది పోయి ఇవాళ ఆ నోటీసులు పంపించి ఇవాళ ఇష్టానుసారంగా చేసేటువంటి వీసునంటే ఈ సమాజంలో ఇవాళ అంబేద్కర్ భావజాలం ఎక్కడ బలపడుతుంది, అంబేద్కర్ భావజాలానికి ఎక్కడ కిందేస్తారు, అంబేద్కర్ భావజాలానికి ఎంతమంది సపోర్ట్గా ఉన్నారు, ఇవాళ ఏం చేస్తున్నారు. ఈయన నోటీసులు పంపించి ఏం చేసినట్టే భయభ్రాంతులు గురేసే నేపథ్యం ఉంది. ఆయన నిజాయితీ ఎంతో మా నిజాయితీ ఎంతో చూపించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక్కొక్కటి తోడిన కొద్దీ ఆయన పుట్టగొడుగులో ఆయన పాపాలన్నీ ఇవాళ భరతం పట్టే పాపాలన్నీ వస్తున్నాయి. ఇవాళ చూడు ఎంత సొంతంగా వాడుకున్నాడు. అన్ని పత్రికలు అమ్ముడుపోతాయి, అందరూ అమ్ముడుపోతారు. అందరూ నిజాయితీగా ఉండరా అనేది అది తర్వాత ముచ్చట. కానీ జైభీం టీవీ, జైభీం దినపత్రిక ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఇది పేద బడుగు బలైన వర్గాల కోసం పురుడు పోసుకున్నటువంటి టీవీ ఛానల్. ఎవరికి అమ్ముడుపోదు, ఎవరి దగ్గర గులాంగిరి చేసేటువంటి నేపథ్యం, గులాంగిరి చేసేటువంటి పరిస్థితి కూడా ఎప్పటికీ కూడా రాదు. తప్పును ఒప్పు అనేటువంటి ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ. అది అంబేద్కర్ భావాజాలంతో కూడినటువంటి టీవీ ఛానల్ చెప్తున్నాం. అందుకోసం వీసీ నిజాయితీలో నిజమెంత అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసినాం. అక్రమ పద్ధతిలో పదవి తెచ్చుకున్నాడు, అక్రమ పద్ధతిలో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అక్రమ పద్ధతిలో
నియమించుకున్నాడు. ఎవరిని? ఇలా అక్రమ పద్ధతిలో అందరినీ కూడా నియమించుకున్నటువంటి చరిత్ర ఉంది. WP నెంబర్ 7276/2022 న్యాయస్థానంలో విశ్రాంత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విద్యాసాగర్ రావు నిజామాబాద్ చెందిన వ్యక్తి కేసు వేయగా కేసుకు సంబంధించిన అప్పటి విశ్వవిద్యాలయ స్టాండింగ్ కౌన్సిలర్ నేటి స్టాండింగ్ కౌన్సిలర్ వీసీ కేసు విషయంలో అధిక మొత్తం డబ్బులు కేసు రూపంలో దండుకున్నట్టు తెలుస్తుంది. తప్పుడు సొంత పూచికత్తు ధృవపత్రాలతో లేని అర్హతను ఉన్నదని వీసీ పదవిని అధిరోహించిన రమేష్ కేయూ లీగల్ సెల్ విభాగం నుండి 108 లీగల్ సెల్ కేయూ 2023 తేదీ 27/4/2023 ప్రైవేట్ న్యాయవాది నందిగామ కిషన్ రావు వ్యక్తిగత అకౌంట్ పేరు మీద 5 లక్షల రూపాయలు జమ చేసి తన వ్యక్తిగత అక్రమ కేసును సక్రమంగా చేయడానికి ఎక్కువ మొత్తంలో విశ్వవిద్యాలయ సొమ్మును దారబోశాడు. నందిగామ కిషన్ రావు అకౌంట్ నెంబర్ ఇక చూడండి ఇక్కడ ఎంత ఉందో. నందిగామ కిషన్ రావు అకౌంట్ నెంబరు, ఈయన అకౌంట్ నెంబర్ ఐసిఐసి బ్యాంకు, IFC కోడ్, ఐసిఐసి సంబంధించినటువంటి కార్డు, పాన్ కార్డు దానికి సంబంధించిన IFC కోడ్, ఒరిజినల్ అకౌంట్. అవినీతి నిరోధక శాఖ పట్టుబడిన AR కిష్టయ్య, కేయూ ఫైనాన్స్ అధికారి DR రాజయ్య సంతకాలతో ఐటీ మినంజి ₹4,50,000 చెల్లించి కేసు నడిపించుకున్నాడు. అంతేకాకుండా వివిధ దశలు అక్రమంగా ఆయా న్యాయవాదులకు పెద్ద మొత్తంలో విశ్వవిద్యాలయ సొమ్మును చెల్లిసి తన అక్రమ పద్ధతిని పరిపూర్ణించుకున్నకు తెగపాట్లు పడుతూ విశ్వవిద్యాలయ సభ్య సమాజాన్ని తన వ్యక్తిగత అవసరానికి వాడుకుంటున్నాడు. వీసీ రమేష్ 3 సంవత్సరాల పరిపాలన కాలంలో విశ్వవిద్యాలయంపై నమోదైన న్యాయస్థానాల కేసులకు విశ్వవిద్యాలయ సొమ్ము ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో వెలుగులోకి తెచ్చి పాలక మండలి సమావేశంలో అట్టి సొమ్ము అనుమతించబడిందా లేదా అనేది పరిగణించి అక్రమంగా విశ్వవిద్యాలయ సొమ్మును దుబారా కేసుని చెల్లించిన వీసీ రమేష్పై కక్షపూరిత, కుట్రపూరిత, విషపూరిత, మోసపూరిత, అక్రమపూరిత కేసులు నమోదు చేసి విశ్వవిద్యాలయ కాపాడాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు, విశ్వవిద్యాలయ సమాజం కోరుకున్న నేపథ్యం ఉంటుంది. అంటే ఏ విధంగా వాడుకున్నారు, ఎంత అడ్డదారుల పోయిలో అక్కడ ఉన్నటువంటి ఎవరికి డబ్బులు ఇచ్చిళ్ళు, ఎవరి IFC బ్యాంకు, ఆ అకౌంట్ నెంబర్ ఎవరిది, ఎవరెవరికి ఎందుకోసం ఇచ్చిండు, ఆయన వ్యక్తిగత కేసు సంబంధించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కేసుకి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన డబ్బులు వాడుకొని ఇవాళ ఉన్నటువంటి యూనివర్సిటీ సొమ్మును కూడా ఇష్టానుసారం వాడుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అకౌంట్ నెంబర్కి సంబంధించినటువంటి కాకతీయ యూనివర్సిటీ సొమ్ము పోయిందా పోలేదని ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి IFC కోడ్, ఈ ఉన్నటువంటి అడ్వకేట్కు ఎన్ని డబ్బులు ఇచ్చిందంటే సుమారుగా ₹4,50,000 ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయి. ఈయన చేసినటువంటి నిజాయితీ ఏంటి, ఈయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటి, ఈయన ఎవరి కోసం చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు, ఈయన నిజాయితీ ఎక్కడ పోయింది, ఈయన నిజమెంత ఎక్కడ పోయింది, ఈయన ఏ విధంగా చేసింది. ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగటమాడి ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసుకొని ఇష్టానుసారంగా ఆయన ఎట్లా ఆడితే ఆ విధంగా ఆడుకుంటా ఇలా చేసినటువంటి ఇగో మేధావినే ఈయనే ఇలా ఎంత ఘోరాతి ఘోరంగా అంటే అంత ఘోరాతి ఘోరంగా ఇలా విశ్వవిద్యాలయాన్ని నాగం చేసే నేపథ్యం ఉంది.